ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పంచాయత్న పూజా విధానం ఏమిటి, ఏ విధంగా అర్చించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ చవితి, సాయంత్రం 4:08 వరకు. నక్షత్రం అశ్విని, సాయంత్రం 6 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దీని గురించి నలుగురితోటి చెప్పేందుకు కూడా ప్రయత్నించాలి. అలాగే వీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి శ్రమ కూడా వీరు పడుతూ ఉంటారు. అయితే సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడానికి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తంగా ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కావట్లేదని, లేదా ఆశించిన విధంగా ఆర్థికంగా మెరుగుదల అనేది కనిపించటం లేదు అని, ఈ విషయాలకి సంబంధించి నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మేషరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించటం లేదు. వ్యాపార నిమిత్తంగా కూడా మీరు మార్పులు చేర్పులు చేయడానికి ఎటువంటి ప్రయత్నం అనేది కూడా ఈ రోజు చేసే అవకాశాలు గోచరించటం లేదు. మేషరాశి వారు ఈ రోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఖర్చులని అధిగమించేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు రావటం, లేకపోతే ఏమైనా లావాదేవీలు లాంటివి జరపాలనుకుంటే వాటికి సంబంధించి కొంత మీకు ఆలస్యం అవటం కానీ, లేకపోతే వాయిదా పడటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ, లేకపోతే మీరు గనక ఎటువంటి భూములు కొనుక్కున్నా, లేకపోతే సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటున్నా వాటికి సంబంధించి కూడా జాప్యం కానీ వాయిదా కానీ పడే అవకాశాలు ఉంటాయని మాత్రం మీరు గ్రహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులని, బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనం కానీ చేసుకునేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మాట పట్టింపులకి గురయ్యే అవకాశాలు, అలాగే శ్రమ పడుతున్నా కూడా తగిన విధంగా మీకు అనుకూలమైన పరిస్థితులు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. కోరిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటు మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో ఆశించిన విధంగా మార్పులు లభించకపోవటం, లేదా మీకే అధికంగా ఖర్చులు లాంటివి ఉండటం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలను మాత్రం ఇస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు
ఈ మిథున రాశి వారు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు గోచరించడం లేదు. స్టాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచరు. ఇక మిథున రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి, ముఖ్యంగా కంటి గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న సర్జరీలు లాంటివి అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ యొక్క ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఏ పనులైతే ఆగిపోయాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు అలాగే కొంతవరకు పొదుపు పాటించేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గోప్యంగా ఉంచడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరులు మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే వారు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా అని మీరు పునరాలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన విధంగా మార్పులు అయితే గోచరించడం లేదు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, పాత బకాయిలు లాంటివి తీర్చాల్సిన పరిస్థితులు కనిపించటం, అలాగే ముఖ్యంగా నమ్మిన వారి వలన మాట పడాల్సిన పరిస్థితులు రావటం మీకు ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతోటి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తూ ఉంటుంది. వారితోటి ఎక్కువగా మీరు మాట్లాడకపోవటం, అలాగే వారు ఏ మాట అన్నా కూడా మీరు దాని గురించి దీర్ఘంగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. వీరి ప్రమేయం లేకుండానే వీరి ఉద్యోగానికి సంబంధించి వీరు జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆశించిన విధంగా ప్రాజెక్టులు లభించకపోవటం లేదా చేసిన పనికి గుర్తింపు లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా అనవసరపు తగువులు ఇవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి లావాదేవీలు చేస్తున్నా, ఎటువంటి సంతకాల గురించి మీరు ఆలోచన చేస్తున్నా వాటిల్లో మీకు జాప్యము, వాయిదా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతారు. కన్యారాశి వారు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. వీటన్నిటితో పాటు నరాలకి సంబంధించి, నడుముకి సంబంధించి ఇబ్బందులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో వీరు ఆశించిన విధంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగస్తులు వీరు ఇంకా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి ప్రశంసలు కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే తగిన విధంగా నడుచుకోవడానికి కూడా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే స్నేహితుల యొక్క సలహాలు, సూచనలు పాటించటం వలన మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉన్నా పనులు సానుకూలంగా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలలో ఆలోచన చేసే అవకాశాలు, సంతానం గురించి ఆలోచన, దీంతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల గురించి వీరు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. తులారాశి వారు ఈరోజు విద్యా గణపతి ఆరాధన చేయటం వలన మానసిక ప్రశాంతత, ఆర్థికంగా అనుకూలత అనేవి వీరికి లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలోనే మీకు శత్రువులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, నూతన ప్రాజెక్టులు తీసుకోవటం, దీంతో పాటు ముఖ్యంగా మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాల కోసం ఆశిస్తూ ఉంటారో వారు తగిన విధంగా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు ఆలోచనలు విపరీతంగా ఉంటాయి గనక ఆ ఆలోచనలను నిగ్రహించుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవి మీరు ఆశించినంతగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీకు ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లభించే అవకాశాలు, అలాగే మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పరామర్శ లాంటివి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయటం కానీ లేకపోతే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ధనురాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే ఏ పని తలబెట్టినా కూడా పనులు నెమ్మదిగా పూర్తి కావటం కానీ లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతోటి అలాగే బంధుమిత్రులతోటి, మేనమామలతోటి ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాదోపవాదాలు ఉండటం, అలాగే మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు జరగకపోవటం, ఆస్తికి సంబంధించి వాటాలు సరైన విధంగా కుదరకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క వ్యాపారము, ఆర్థిక పరమైన విషయాలు, దీంతో పాటుగా వీరి యొక్క సంతానము గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు.
కుటుంబ సభ్యులు మీకు సరైన విధంగా సహాయ సహకారాలు అందించకపోవటం నిరాశను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితోటి అనవసరపు విషయాలలో వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే వారికి మాత్రం వారు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. మొత్తం మీద ఈ రాశి వారు ఎటువంటి లిటిగేషన్లున్నా, కోర్టు కేసులున్నా, అలాగే ఏమైనా సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటున్నా వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. కుంభరాశి వారు ఈరోజు షిరిడి సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి మార్పులు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆశించిన విధంగా మార్పులైతే గోచరించడం లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత, వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, రుణ ఒత్తిళ్లు, రుణబాధలు, శత్రువుల వలన ఇబ్బందులు అధికంగా ఉండటం, వీరు చేస్తున్న వృత్తుల్లో వీరికి కాంపిటీషన్ లాంటివి అధికంగా ఉండటం, అలాగే కోర్టు విషయాలు కూడా వాయిదా పడటం, వీరు చెయ్యని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక సంతానానికైతే అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొన్ని విషయాలలో రాజీ పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశాలు, బంధుమిత్రులతోటి కానీ లేకపోతే మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు కూర్చొని మాట్లాడదామన్నా కూడా వారు అంతగా ముందుకి రాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.